హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కాకినాడ చలో కాకినాడకైతే పిలుపునిచ్చారు. అలాగే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అయితే ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ కాకినాడ బాలాజీ చెరువు నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతం ఈ ఘటనపై ఏదైతే పంచాయతీరాజ్ జేఈ కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే షేక్ షాదిక్ అయితే శిక్ష పడాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం కంబాల శ్రీనివాస్ గారితో. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? ఈ జరిగిన ఘటన మీరు ఏం డిమాండ్ చేస్తారు? నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు. అలాగే మాతో పాటు వెంకటరావు గారు, మాతో పాటు సహరాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల పద్మజ గారు కూడా ఉన్నారు. సో మేమందరం కూడా ఈ రోజుని గోకవరం నుంచి బయలుదేరి జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల నుంచి ఈ దారుణాన్ని ఖండించడానికి, దీని మీద పోరాటం చేయడానికి, హిందువుల సమైక్యత కోసం, ఈ దుర్మార్గాలను అరికట్టడం కోసం దాదాపుగా 10 బస్సుల్లో, అలాగే 10 కారుల్లో, బైకుల మీద మేమంతా కూడా చాలా తెల్లవారుజామున నిద్రలేచి చాలా శ్రద్ధగా ఈ తీవ్రమైన పోరాటం చేయడానికి మేమందరం రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ కలెక్టరేట్లో వారి యొక్క వెంకటరావు గారి ఆధ్వర్యంలో మేము పత్రం కూడా సమర్పించడం జరిగింది, వినతి పత్రం. ఆయన ప్రధానమైన డిమాండ్ అంటే ఆయన అంటే మా అందరి ప్రధానమైన కోరిక ఏంటంటే దీన్ని ఎన్ఐకి అప్పగించాలి, దోషిని కఠినంగా శిక్షించాలి. శిక్షించడం ద్వారా మిగతా ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఈ హిందూ కుటుంబాల మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఈ లవ్ జిహాదీ, ల్యాండ్ జహీదే వారి మీద ఎవరైతే కార్యక్రమం మొదలు పెట్టారో వీళ్ళందరి వెన్నులో కూడా వణుకు మొదలవ్వాలనే కార్యక్రమాన్ని ఇది శ్రీకారం చుట్టడం జరిగింది సార్. ఇక మీదట నేను కూడా కాకినాడలో చాలా తీవ్రంగా ఈ హిందూ సమాజ సముద్ధరణ కోసం, అలాగే ఈ వ్యతిరేక శక్తితో వాటి మీద పోరాటం చేయడం కోసం నేను కూడా ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా జగ్గంపేట, రాజానగరం, పోలవరం మాత్రం చేశాను. ఇక మీద కాకినాడలో కూడా నా కార్యక్రమాలు మొదలుపెట్టి విస్తృతమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మలచడం కోసం మా వంతు చేసే ప్రయత్నంలో నేను ఎప్పుడూ ముందే ఉంటాను సార్. ఇది అయితే ఈ సాదిక్ ఖాన్ అయితే మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి సార్. ఎందుకనంటే ఇక్కడ ఒక్కడిని కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళందరికీ భయం పుట్టాలి. అవసరమైతే చట్టాలు కూడా మార్చాలని నేను ప్రభుత్వానికి వినతి చేస్తాను. రామసేన తరపు నుంచి మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీగా నాకు మా అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు. నేనైతే మాత్రం రామసేన తరపు నుంచి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకోవడానికి లేదండి. నేను ఇందాక చెప్పాను, వేరే టీవీకి చెప్పినప్పుడు కూడా చెప్పాను, మేము హిందువులు ముస్లిమ్స్ భాయి అని చెప్పని రంజాన్ పండుగకు వస్తే మా లీడర్లు అందరూ కూడా వెళ్ళి అన్ని రకాలుగా మేము ఎంతో వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తాం. అలాంటిది ఒక హిందూ కుటుంబానికి అన్యాయం జరిగితే ముస్లిం నేతలందరూ కలిసి ఒక ర్యాలీ చేసి ఆ దోషిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకు కోరుకోవట్లేదు? ఇదే నా యొక్క తీవ్రమైన ఇది. అందువల్ల మేమందరం కలిసి కలెక్టరేట్ ప్రతిపత్తి సమర్పించుకున్నాం. ఇక్కడ జరిగిన ఘటనని ఇప్పుడు వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎటువంటి అంశాలు రావడం ఉంది? లవ్ జిహాదీ అనే అంశం లేఖలో సౌజన్య రాసిందంటే నిజం, వాస్తవాలను ఏంటారు? ఖచ్చితంగా ఉన్నాయి కదండి. ఇది అందరికీ కళ్ళెదురుకుంటా కనిపిస్తున్న వాస్తవం కదా. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుని పరిగణించాలి సార్. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటే మీకు కంపల్సరీ. తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా జరిగాయంటారు? అంతే వారం రోజుల తర్వాత పట్టుబడడం, దొరకడం, పోలీసులు కూడా ప్రయత్నాలు చేయడం, ఢిల్లీ వరకు కూడా పారిపోయే ప్రయత్నం జరిగింది. లేదండి, పోలీసు వాళ్ళు అనుమానించట్లేదు. వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నించి పట్టుకున్నారు. ఈ తీవ్రమైన శిక్ష వేయడంలో కూడా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి చట్టబద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి జరగదు. మనం మాత్రం హిందూ సంఘాలు నిద్రపోకుండా మన యొక్క తీవ్రతని ఉధృతం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎస్పీ ఆఫ్ రాప్స్ సార్ మీరు కలిసారు, ఇప్పుడు కలెక్టర్ ఫిర్యాదు చేశారు, ఏం చెప్పడం జరిగింది? కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకుంటామని చెప్పారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారము జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వెంటనే తీవ్రంగా చర్య తీసుకోమని చెప్పారని తెలిసింది. ఎవరేం చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా దీని వెనక లవ్ జిహాద్ కుట్ర, మత మార్పిడి కుట్ర ఉందని చెప్పేసి ప్రత్యక్షంగా సౌజన్య గారు ఇచ్చిన వాంగ్మూలంలో కనపడుతుంది. సమాజం మొత్తం గమనిస్తుంది. అహింసో పరమో ధర్మ అని కోరుకునే హిందువులు ధర్మహింస తదైవచ అని చెప్పేసి కూడా ఒక పక్కన ఉంటుంది అన్న సంగతి మర్చిపోకూడదు మిగతా సమాజం. ముస్లింలు ఖండించి వచ్చి ముందు నిలబడితే సంతోషం, అభ్యంతరం లేదు. కానీ హిందూ ముస్లిం భాయి అని హిందువులు మాత్రమే చెప్తూ మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేసి అతన్ని సమర్థించడం కోసం, కేసు డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే సమాజం గమనిస్తుంది. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది బుల్డోజర్ కల్చర్కు దారితీస్తుంది, గోద్రా సంఘటనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా
సజ్జనార్ లాంటి వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షమై అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏదైతే జరిగిన ఘటన ఎన్ఐఏకి అప్పగించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి మరి చేయాలి కదా, అటువంటి ఘటనలు అయితే ఎటువంటి ఎక్కడ కూడా చేసినట్టు లేదు. అలాగే జరిగిన ఘటనపై పూర్తి విచారణ అయితే చేపట్టాలి. ఇప్పుడు ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా లవ్ జిహాదీ అంశంపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేయాలని కూడా చెప్పుకొస్తూ ఇలాగ ఈరోజు ఏదైతే హిందూ చైతన్య మొత్తం ఆధ్వర్యంలో అయితే ఈరోజు అయితే భారీ ఎత్తున చలో కాకినాడ పిలుపునిచ్చి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై నోకరాజు కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు, అలాగే సాధిక్యానికి ఖచ్చితమైన శిక్ష పడే వరకు కూడా మేమంతా కూడా పోరాడుతాం. ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తుండగా కూడా హిందూ ధర్మ పరిరక్షణ అంశన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్తో పాటు అలాగే చెంగల్ వెంకటరావు, అలాగే ఈ హిందూ చైతన్య వేదికకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.